Hello everyone, welcome to Python Life YouTube ఛానల్. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సు లాంచ్ స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సు నేర్చుకునే కంటే ముందు మనకు కొన్ని ఈ కోర్సుకు సంబంధించినటువంటి డౌట్స్ను ఇక్కడైతే క్లారిఫై చేస్తున్నాం. ఓకేనా, జావా ఫ్రెషర్ రెజ్యూమే ఎలా ఉండాలి? నువ్వు జావా నేర్చుకున్నావు, కోర్ జావాను లేకపోతే కోర్ జావాతో పాటు సమ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేటువంటివి నేర్చుకున్నావు. మరి నేర్చుకున్న తర్వాత రెజ్యూమేను మనం ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అండ్ ఎక్కడ దాన్ని మనం పోస్ట్ చేసుకోవాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ నేను సమ్ ఓకేనా ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ ఏమని చెప్తున్నాం, ఏ జావా ఫ్రెషర్ రెజ్యూమే నీడ్స్ టు స్ట్రైక్ బ్యాలెన్స్ బిట్వీన్ ద టెక్నికల్ స్కిల్స్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్. ఇక్కడ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలండి. నాట్ ఓన్లీ ఓకేనా ఇన్సర్టింగ్ టెక్నికల్ స్కిల్ ఇన్ రెజ్యూమే, అది నువ్వు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినవా లేదా అనేటువంటిది కూడా నువ్వు చెక్ చేసుకోవాలి. ఎందుకండి అంటే చాలా రెజ్యూమ్స్లో ఏం చేస్తారండి అంటే ఓకేనా రెజ్యూమే వెయిట్ అనేటువంటిది పెంచడం కోసము నీకు వచ్చి రానటువంటి టెక్నికల్ స్కిల్స్ అన్నిటిని పెట్టేస్తూ ఉంటాం. దాని నుంచి నీకు నెగిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ అనేటువంటిది ఉంటుంది, కానీ నువ్వు ఓకేనా ముందుకైతే వెళ్ళవు. ఒకవేళ నీకు వాటి మీద అన్నిటి మీద అవేర్నెస్ అనేటువంటిది ఉంది, ఓకే నో ప్రాబ్లం డన్. కాకపోతే ఏది లేకుండా మాత్రం నీవైతే వాటిని ఇన్సర్ట్ చేయకండి. అదొక పాయింట్ ఫస్ట్. అంటే యూ నీడ్ టు బ్యాలెన్స్ ద టెక్నికల్ స్కిల్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాను చూడండి ఇక్కడ, ఓకేనా రెజ్యూమే స్ట్రక్చర్ అనేటువంటిది ఎట్లుండాలి అంటే హెడర్ అనేటువంటిది ఎట్లుండాలి. ఇక్కడ హెడర్ అనేటువంటిది ఎట్లుండాలి అంటే యువర్ ఫుల్ నేమ్, నాట్ షార్ట్ కట్స్. ఓకేనా, ఫుల్ నేమ్, యువర్ ఫుల్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ నెక్స్ట్ ప్రొఫైల్ ఈమెయిల్ ఐడి అనేటువంటి వాటిని ఓకేనా ఇవన్నీ మనకు ఫస్ట్ వెరీ బిగినింగ్ ఆఫ్ ది రెజ్యూమేలో కనిపించాలి. ఇవి ఎక్కడనో కనిపించకుండా లాస్ట్లో చివరిలో పెట్టకూడదు. ఎందుకంటే అంటే నీకు కాల్ రావాలి కదా, కాల్ రావాలంటే ఓకేనా. సో నువ్వేం చేయాలి, నీ నేము అండ్ నీ ఫోన్ నెంబర్ అండ్ నీ ఈమెయిల్ ఐడి అనేటువంటి వాటిని ఓకేనా హెడర్గా ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఇక్కడ ఓకేనా, సో వీటిని ఎక్కడ నువ్వు పోస్ట్ చేస్తున్నావు ఓకేనా అంటే సమ్ లింక్డ్ఇన్లో కానీ అది లేదంటే ఓకేనా నౌకరీలో కానీ అండ్ మాన్స్టర్లో కానీ అండ్ లేదంటే సమ్ కంపెనీ డైరెక్ట్ ఏంటండి వెబ్ పేజెస్లో పోస్ట్ చేయడం అనేటువంటిది బెటర్ థింగ్. అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ సమ్మరీ చూడండి, ప్రొఫెషనల్ సమ్మరీ నెక్స్ట్ సెకండ్ కేటగిరీ అనేటువంటిది ప్రొఫెషనల్ సమ్మరీ. ఈ ప్రొఫెషనల్ సమ్మరీ అనేటువంటిది జస్ట్ 2-3 లైన్స్ అనేటువంటిది ఉండాలి. దీన్ని ప్యారల్ రాయకూడదు. ఒక జస్ట్ 2-3 లైన్స్ లో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నీ ప్రొఫెషనల్ గురించి, సో జస్ట్ 2-3 లైన్స్ లో కన్క్లూడ్ చేసేయండి. అండ్ తర్వాత ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ స్కిల్స్ లో ఇన్సర్ట్ చేసేటప్పుడు. ఓకేనా, సో ఏమని చెప్తున్నాం ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ లో లాంగ్వేజెస్, మరి నువ్వు ఏ లాంగ్వేజ్ లో పర్ఫెక్ట్గా ఉన్నావు అంటే జావాలో ఏంటి కోర్ ప్లస్ అడ్వాన్స్డ్ అన్నప్పుడు నీ వేటి మీద నీ క్వశ్చన్స్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేస్తాడు అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ మీద అండ్ నెక్స్ట్ మల్టీ థ్రెడ్డింగ్ మీద. ఓకేనా, కోర్ ప్లస్ అడ్వాన్స్డ్ అన్నప్పుడు ఊప్స్ కాన్సెప్ట్స్, మల్టీ థ్రెడ్డింగ్ అండ్ నెక్స్ట్ ఓకేనా జేడిబిసి ఏడబ్ల్యూటీ ఓకేనా ఏడబ్ల్యూటీ అండ్ సంథింగ్ అబౌట్ ఓకేనా స్ప్రింగ్స్ మీద కూడా ఓకేనా ఇక్కడ టచ్ చేయొచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఫ్రేమ్ వర్క్స్ అన్నప్పుడు ఓకేనా స్ప్రింగ్ బూట్ అనేటువంటిది పెట్టేసినాం, కానీ స్ప్రింగ్స్ రైట్. అండ్ ఇక్కడ ఫ్రేమ్ వర్క్స్ అన్నప్పుడు స్ప్రింగ్స్ కానీ హైబర్నెట్స్ కానీ అండ్ స్ప్రింగ్ డేటా జేపీఏ కానీ నువ్వు ఒకవేళ వీటిని పెడితే నీకు వీటి గురించి తెలిస్తేనే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. అండ్ వెబ్ టెక్నాలజీస్ అనేటువంటివి ఏమని చెప్తున్నాం, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్
అండ్ జావా స్క్రిప్ట్. సో ఇవి జావా స్క్రిప్ట్ బేసిక్స్. ఇవి జావా స్క్రిప్ట్ అని పెడితే మళ్ళీ జావా స్క్రిప్ట్ అనేటువంటిది కంప్లీట్గా ఒక ఓకేనా కోర్స్ అయిపోతుంది అది. కాబట్టి దీంట్లో నువ్వు ఏం పెట్టాలనుకుంటున్నావు వాటిని బ్రాకెట్లో కూడా ఇన్సర్ట్ చేయండి ఇట్లా లైక్ దిస్. ఓకేనా, బేసిక్స్ అండ్ కోర్ ప్లస్ అడ్వాన్స్, లేదంటే ఓన్లీ జావా, కోర్ జావా అండ్ ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ఫర్ డేటాబేస్ పర్పస్. ఓకేనా, ఇక్కడ కూడా మనం ఇస్తున్నాం డేటాబేసెస్ అన్నప్పుడు ఇక్కడ ఈ డేటాబేస్ అనేటువంటిది ఎస్క్యూఎల్ ఇక్కడ పెట్టొచ్చు. మరి MySQL ఉంది కదా, PostgreSQL ఉంది కదా, అంటే ఇవి ఓపెన్ సోర్స్ అనేటువంటివి. అక్కడ ఉండేటువంటి ఆ SQL అనేటువంటిది స్టాండర్డ్ వర్షన్ అని చెప్తున్నాం. సో ఈ స్టాండర్డ్ అనేటువంటి దాన్ని యూజ్ చేయండి, నో ప్రాబ్లం. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకేమంటున్నాం, ఒక ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని సింపుల్ నీ అకాడమిక్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉంటే ప్రాజెక్ట్ అనేటువంటిది కూడా ఓకేనా మెన్షన్ చేయండి. ఓకేనా, దాంట్లో ప్రాజెక్ట్ నేమ్ అండ్ నెక్స్ట్ ఓకేనా ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది దేన్ని బేస్ చేసుకొని ఓకేనా మనం డెవలప్ చేసినాం. ఓకేనా, టెక్ స్టాక్ అండ్ నెక్స్ట్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అంతేగాని మొత్తము ఒక 4-5 పేజీలో ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని ఇన్క్లూడ్ చేయకండి. ఇది మేజర్గా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి విషయాలు. అండ్ చాలా మంది ఏం చేస్తుంటారండి అంటే ఓకేనా నీ పర్సనల్ థింగ్స్ అంటే జనరిక్ హాబీస్ వాటన్నిటిని అవాయిడ్ చేయండి. అంటే ఓకేనా లిజనింగ్ మ్యూజిక్ అనేటువంటిది, వాచింగ్ మూవీస్ అనేటువంటివి అండ్ నెక్స్ట్ రీడింగ్ బుక్స్ అనేటువంటివి, వీటితో నీకు ఏమవసరం అండి ఇక్కడ రెజ్యూమేలో. అండ్ నీకు ఇక్కడ నీకు ఆ స్కిల్ విన కాదు కదా జాబ్ ఇస్తున్నది. అటువంటి ఓకేనా హాబీస్ అనేటువంటివి, జనరిక్ హాబీస్ అనేటువంటివి అండ్ దోస్ జనరల్ థింగ్స్ అనేటువంటి వాటిని ఓకేనా అవాయిడ్ చేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ నువ్వు జావా డెవలపర్గా వెళ్తున్నప్పుడు ఐ హ్యావ్ ఎ స్కిల్ ఆన్ C అండ్ ఆల్సో పైథాన్ అని చెప్పేసి రాయకండి. ఏమైతుందండి అంటే దాని నుంచి ఓకేనా వీనికి డైవర్షన్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అవాయిడ్ దోస్ థింగ్స్, ఇర్రిలవెంట్ థింగ్స్. నువ్వు ఏమనుకుంటున్నావు, యు ఆర్ గోయింగ్ టు ఓకేనా బికమ్ ఏ జావా డెవలపర్ అన్నప్పుడు జావాకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది గుడ్ థింగ్ అని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఓకేనా సమ్ ఓకేనా మేజర్గా ఇక్కడ నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ కానీ సో నీ ఏంటండి హాబీస్ అనేటువంటి వాటిని కొంతవరకు అవాయిడ్ చేస్తూ ఓకేనా రెజ్యూమే అనేటువంటి దాన్ని బిల్డ్ చేయండి. అండ్ గుడ్ వెల్ అండ్ గుడ్ గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైతే కాన్సెప్ట్ అనేటువంటిది వస్తుందో ఆ కాన్సెప్ట్ విన్న మాత్రమే ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత నెక్స్ట్ ఓకే ఇది జావా ఫ్రెషర్ రెజ్యూమే ఎలా ఉండాలి అనేటువంటి దాని గురించి. అండ్ ఇక్కడైతే మనము ఓకేనా జావాకు సంబంధించినటువంటి కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఆ కోర్సుకు సంబంధించినటువంటి ఓకేనా కోర్సుకు సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను. రైట్, సో see here and pythonlife.in/java-programming-telugu.html. సో ఈ వెబ్సైట్ లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్స్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ కోర్సు సిలబస్ అనేటువంటిది కూడా మీరు తరువుగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, తర్వాత డెమో అనేటువంటిది వినండి. విన్న తర్వాతనే డెమో చూసిన తర్వాతనే సాటిస్ఫై అయిన తర్వాతనే కోర్స్ అనేటువంటిది లో జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఓకేనా ఈ 2026 అనేటువంటిది ఓకేనా మీ కెరియర్లో ఒక మైల్ స్టోన్ కావాలి అనేటువంటిది ఓకేనా నా ఇంటెన్షన్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ.